ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. అదేంటంటే కొత్తిమీర రైస్. కొత్తిమీర రైస్లోకి మరి కాంబినేషన్గా పెరుగు పచ్చడి ఉంటే బాగుంటుంది కదా. ఆ పెరుగు పచ్చడిని కూడా ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కొరియండర్ రైస్ అండ్ రైతా అనేది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎందులోకైనా బాగుంటుంది. మీ ఇంట్లో కొత్తిమీర ఇష్టం లేక తినని వారికి కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే ఉంటుందండి. కొత్తిమీర తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, ఇంకా గ్యాస్ సమస్యలు ఉన్నవారికి ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కొత్తిమీరను మనం ఏదో ఒక రూపంలో, అంటే పచ్చడి రూపంలో కానీ, కషాయం ఆర్ జ్యూస్ రూపంలో కానీ, లేదా ఇలాంటి రెసిపీస్ రూపంలో కానీ తీసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో యొక్క ఫుల్ వీడియో లింక్ అనేది షార్ట్ క్రిందన ఉంటుంది. ప్లీజ్ చెక్అవుట్ ది వీడియో.